అరే అదే వైట్ కండువా, అదే పింక్ కలరు. సార్ చెప్పింది ఆ అమ్మాయిరా. పదరా, పద పద. ఇదిగో అమ్మా, మన ఆశయాన్ని నెరవేర్చే బలి పశువు. ఏం చేయమంటావు? క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఒక్కో గడియ లెక్క పెట్టుకుంటూ వచ్చింది ఈ రోజు కోసమేనే. కట్టేంట్రా దీన్ని. అలాగే అమ్మా. నాన్నమ్మా, నేనే నీకెందుకు తెలియట్లేదు? అయ్యో ముసల్దాను. నీ శత్రువుతో తనివి తీరా మాట్లాడమ్మా. జయ్యా, వరసకి ఈ అమ్మాయి కూడా నాకు మనవరాలే అవుతుంది కదా? అవునమ్మా. చూసావా మనవరాలా, చరిత్రలో ఎవ్వరికీ కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగి ఉండదు కదా. కానీ ఏం చేస్తాం, నిన్ను చంపక తప్పడం లేదు. ఎందుకే అలా గింజుకుంటావు? మా వాళ్ళు తాళ్ళని చాలా బలంగా కట్టారు. బలాన్ని ప్రయోగించి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. అయినా నీలాంటి పిరికి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడం కూడా భూమికి భారమేనే. రోజూ భయం భయంగా బ్రతకడం కన్నా నాలాంటి వాళ్ల చేతిలో కళ్ళు మూసావే అనుకో, నా ఆశ నెరవేరుతుంది, నీ బాధ తీరుతుంది. మాకు మౌనంగా సహకరించావనుకో, నీకు నొప్పి తెలియకుండా స్వర్గస్థురాల్ని చేస్తాను. కాదని విర్రవీగితే బాధ కూడా నీ మీద జాలి చూపేంత భయంకరంగా చంపేస్తా. ఏది కావాలో చెప్పు. అరే, ఈ కాలం పిల్లలకు అర్థమయ్యేలా చెప్తావంటే విని చావరే. విన్నా కూడా వచ్చేది చావే కదమ్మా. భూమి, మేము నిన్ను చంపేస్తున్నాం కదా అని మాకు శాపనార్థాలు పెట్టకే. ఎందుకంటే మేం సాధించాల్సింది చాలా ఉంది. ఆ రుద్రాణిని మా కాళ్ళ దగ్గర పడేయాలి. ఆ బొబ్బిలి వంశాన్ని నాశనం చెయ్యాలి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద భారతమే ఉంది. అందుకే నువ్వు త్వరగా ఊపిరొదిలేస్తే నా మనవరాలు ఆ ఇంటి కోడలవుతుంది. అప్పుడు మా పని చాలా సులువవుతుంది. అమ్మా, త్వరగా ఈ పని ముగించేస్తే మనం తర్వాత చేయాల్సిన పనులు మొదలు పెట్టొచ్చు. ఆగరా, అంత కంగారేంటి? ఇంత అద్భుతమైన పథకం వేసిన నా మనవరాలికి ఒక్క మాట చెప్పకపోతే ఎలా చెప్పు? కుముదకి ఫోన్ చేయరా. అలాగేనమ్మా. కాల్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. నన్ను ఎదురుగా పెట్టుకొని నాకు కాల్ చేస్తానంటారేంటా మీరు? తనే చేస్తుందిలే. ఇదిగో మనవరాలా, నా మనవరాలు వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత నీ పని పడతాంలే.